ఆశ, దావీదు కలిగి ఉన్నటువంటి ఆరాధన హృదయం మనము ఖచ్చితంగా కలిగి ఉండవలను. మనము ఖచ్చితంగా మనం చాలా వరకు చూసినప్పుడు దేవుడు గొప్పవాడని, ఆయన దైవజనుడు మనల్ని ఆత్మీయంగా నడిపిస్తాడని, ఆయన మందిరంలో స్తుతి ఆరాధన ఉంది అని, ఆయన మందిరంలో ప్రార్థించుకోవడానికి ఒక చక్కని కృపా భాగ్యం ఉన్నదని, నేను అలసట చెందిన దానినైనా, నేను శ్రమల మధ్యలో నడుస్తున్న వారినైనా, కన్నీళ్లు నా మార్గంలో నాకు కనిపిస్తూ ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో నా జీవితాన్ని నేను నడుపుకుంటూ ఉన్నా కూడా నన్ను రక్షించినటువంటి యేసు ప్రభువు తన సహాయం చేసే హస్తాన్ని నిశ్చయముగా ఖచ్చితంగా నాకు మరుగు చేసే దేవుడు కాదు, ఆయన దానిని నాకు ప్రత్యక్షపరిచేవాడే అనే ఒక విశ్వాసమే నిన్ను నన్ను ఆయన మందిరంలో నడిపిస్తూ ఉంది కదా. నిజంగా నీవు ఆయన్ని ప్రేమించేదానికి, నిజంగా నేను ఆయన్ని ప్రేమించేవాడనైతే నా హృదయంలో ఉండవలసింది స్తుతి ఆరాధన. నీ హృదయంలో ఉండవలసింది స్తుతి ఆరాధన. దేవునికి స్తోత్రం. నీ పక్కన పాడుతుంటే నీ మనసు ఎలా ఆలోచిస్తుంది? లోకపు జిడ్డు ఇంకా నిన్ను వదలలేదా? ఇంకా లోకపు జిడ్డు వదలలేదా? అసూయ, శుభ్రతనం అల్లెలు నేర్చేసుకుంటున్నారు, అల్లెలు పైరెత్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇంకొకరు దైవ కీర్తన చేసేటప్పుడు ఆత్మీయంగా వారు ఎలా కష్టపడితే ప్రయాసపడితే ఆ స్థితికి వచ్చారో, లేకపోతే ఎంత బద్ధకస్తులై దేవుడి పక్కన ఎటువంటి ఆశ అపేక్ష లేకుండా తమ జీవితాన్ని గడపడం ద్వారా దైవ సన్నిధిని వారు ఆరాధించుకోలేకపోతున్నారు. వారికి ఇవ్వబడిన సమయం సద్వినియోగం అవుతుందా, దుర్వినియోగం అవుతుందా అనేది మనం వింటూ ఉంటే ఇంటే అర్థమైపోతుంది. స్తోత్రం. దాన్ని బట్టి వారికి మనం చెప్పాలి, అమ్మా ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు నీకుండే పరిస్థితులను చూసుకుని నీ యొక్క ఇది చూసి ఆ యొక్క నువ్వు చూసి నువ్వు ఎంత ఆలోచించినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. కానీ యేసు ప్రభువుని చూసి కాశాము ప్రార్థన చేసుకుని రెండు భక్తి పాటలు చక్కగా శ్రద్ధగా విని వాటిని నేర్చుకుని వాటితో కూడా కలిసి నువ్వు కూడా పాడుతూ ఉంటే దేవుని పరిశుద్ధాత్మ నీ మీదకు వస్తుంది. అప్పుడు నీ హృదయము సమస్త దోషముల నుంచి పరిహారణ చెందుతుంది. దేవుని ఆరాధన కీర్తనలు మనం వినేటప్పుడే మనం తెలియకోకుండానే మనకి ఏం చేస్తుంది, ఏమవుతుంది అని అంటే పశ్చాత్తాపం కలుగుతుంది. మనకు తెలవకోకుండానే మన హృదయంలో నుంచి కన్నీళ్ళు వస్తాయి. మనకు తెలవకోకుండానే దేవునితో మాట్లాడేస్తూ ఉంటాం. పేతురు నీ దేవుడు అన్నాడు, నీ రాకను లోతుడుకు నడిపించు. బోలుడని శాపం పడుతున్న పేతురు శాపం చూసుకుని యేసుప్రభువుకు ఒక చిన్న అందరూ చెప్పాడు, పడిపోయి ఆహా ఇక ఈ దెబ్బతో నాకు తెలియలేదు, మా పాస్టర్ గారి కంటే నేనే కాస్తంత డబ్బులుగా ఉన్నాను అని అనుకుని ఆ పనికి వెళ్ళిన ఆ సమాచారం ఏమి పేతురు చేయట్లేదు. దేవునికి ఇస్తాడా? ఆ దిగుమల ఆలోచనలు పేతురు ఏమి చేయట్లేదు. ఎదురు సాక్షాత్తు యేసుప్రభువు ముందు నిలబడిపోయి సాగిలపడి నమస్కారం చేసి నేను పాపాత్ముడను ప్రభు అని ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? ఎక్కడ? దోయంలో యేసుప్రభు ఉంటే పేతురు దాని నిండా శాపం చూసుకుని తాను చాలా సంతోషపడవలసిన వాడు ఉండగా ఆ యేసుప్రభువుని చూసి ప్రభువా నేను బాధ్యులయ్యా అని సాగిలపడి స్తుతిస్తూ ఉన్నాడు. స్తోత్రం. అంటే యేసుప్రభు ఎక్కడుంటాడో అక్కడ సంపదలు సమృద్ధిగా ఉంటాయి. యేసుప్రభు ఎక్కడుంటాడో అక్కడ సంపదలు సమృద్ధిగా ఉంటాయి. మరి ఆ యేసుప్రభు ఇచ్చే సంపదలను చూసి ఈ పేతురు ఏమనుకోవాలా? ఆజ్ఞ చూసుకుంటున్నారుగా, కానీ అలా చేయట్లేదు. సాగిలపడి యేసుప్రభువులకు సాగిలపడి, ఎవరికి? యేసుప్రభువులకు సాగిలపడి నేను పాపాత్ముడును అని ప్రార్థన చేస్తున్నాడు. ఇక నా మాట ఏంటంటే పేతురు మాట ఎందుకు అన్నాడు? అది ఒక పెద్ద సబ్జెక్టు, ఒక 100 పేజీల పుస్తకం. అది ఒక మాట అయిపోలేదు. సరిగ్గా ఒక మాటలో అయిపోలేదా? దీవులు వచ్చిన తర్వాత నువ్వైనా నేనైనా ఏం చేస్తాం? మీ అబ్బాయికి 40,000 జీతం వచ్చింది అనుకో, ఉద్యోగం వచ్చింది అనుకో, నువ్వేం చేస్తావు? పేతురు ఏం చేశాడు? 100 పేజీల పుస్తకం అది. సరిగ్గా ఏంటమ్మా అది? 100 పేజీల పుస్తకం అది. తనకు కావలసినంత సమృద్ధి అయిన పంటలు చూసి పేతురు ఏం చేస్తున్నాడంటే
ఆశీర్వాదాన్ని చూడట్లేదు. ఆశీర్వాదం ఎలా కలిగింది అని ఆలోచిస్తున్నాడు. నేను ఇప్పుడే ఇంతకుముందు కలిగేంత ముందు చెప్పా యేసుప్రభుకి, అయ్యా రాత్రి అంతా తెప్పలు పడ్డా, నేను ఎవరిని పుట్టిన దగ్గర నుంచి జాలన్నయ్యా, నా పనే వలలు వేటాడటం, నా పనే వేటాడటం, నేను చాలా కష్టపడ్డాను, ప్రయోజనం లేదని నువ్వు వచ్చేసరికి నా వలలను శుభ్రం చేసుకున్నా. స్తోత్ర, నా వలల్ని శుభ్రం చేసుకున్నా. కానీ నువ్వు మాట మాత్రం సెలవిచ్చి ఎట్లా ఆజ్ఞాపించినట్టుగా ఎదురు మార్చి ఫస్ట్ అండి, రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. ఎవరు ఇది ఇటుగా అటుగా ఇటుగా ఇది ఇక్కడే, ఆయన ఏం చెప్తే చేయాల్సిందే. ఈయన తనకిష్టం వచ్చినట్లుగా తన నామాన్ని నడిపించుకుంటే యేసుప్రభువు అంటాడు, ఆయన ఎటు దిక్కు చూపితే ఆ దిక్కుకు పేతురు నడిపాడు. ఆయన ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ లోకి వెళ్ళి నాకు వదిలేసిన తర్వాత సమృద్ధిగా చేపలు పడితే ఆ ఈగారు అంటాడు, యేసుప్రభువుని అంటాడు, ప్రభువా నీవు సెలవిచ్చుటను బట్టి ఈ సమృద్ధి నాకు కలుగుతూ ఉంది. స్తోత్ర, హల్లెలూయా. నీవు తోడులోనికి వచ్చిన తరువాత, నీవు నా ప్రార్థన ఆలకించిన తరువాత, నీవు నీ మాట మేరకు నేను నడిచిన తరువాత ఈ దీవెన కలిగింది. నీ దైవత్వాన్ని నేను చూసినప్పుడు సాగిలపడి మిమ్మల్ని స్తుతిస్తున్నాను దేవా. స్తోత్ర, మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఆ స్తుతిలో నుంచి వచ్చిన ఆనంద బాష్పాలే పేతురు కన్నీరు మాటలకు కారణం. అంటే చూసా, మరి నాకేం రాలేదని వదలొచ్చుకుని ఆ భాష అంతా ఏర్పడి కదరా నేను వచ్చింది, లోపలికి వదలలేను కదరా, నీకు కావాల్సినవి వచ్చినాయి కదరా, నా పేదలకి బిడ్డలకి ఏం పెట్టాలి అనుకుంటే కదరా నేను ఇచ్చింది అంటే పేదరు అంటాడు. ఎంతసేపు నువ్వు చిన్నపిల్లలు మేస్టర్ దగ్గర ఏదో కొరిగినట్లుగా చెప్తా ఉన్నాడు. ఎంత సేపో చెప్పాడు. ప్రభు అన్నాడు, ఈ రోజు నుంచి నిన్ను మనుషులు పట్టు జాలరిగా నేను చేస్తున్నాను. స్తోత్రం, చెప్పండి ప్రభువుని స్తుతి. అది ఎంత సేపు ఏమంటున్నాడు అరే నీ పడవ నిన్న చేపలు ఉన్నాయి కదా, అవి కూడా మామూలు వెళ్తున్నారా, ఒక్కొక్కటి 200 కేజీలు అంట. గొప్ప చేపలు. ఏం చేపలమ్మా? 10 కేజీలు 5 కేజీలు కాదమ్మా, 100-200 కేజీలు ఒకటి. గొప్ప చేపలని బైబిల్లో రాశాడు. అది కావాల్సినంత దేవుడు ఇచ్చినాడు కదా దేవుడు. కానీ ఈయనేం చేస్తాడు, ఎంతసేపు పొద్దున్నే చేసి మర్చిపోయేది కాదురా. మీ ఆవిడ మాట్లాడకుండా ఎక్కడికో నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టుగా తిరిగినప్పుడు చేయాల్సిన ప్రార్థన ఇప్పుడు చేస్తున్నావా? నీ ఆత్మీయ జీవితంలో తప్పిపోయి నువ్వు ఏ పాపంలోనో చిక్కుకుని చేయవలసిన ప్రార్థన ఇప్పుడు చేస్తున్నావా అని అంటే అంటాడు, అదే కాదు ప్రభు, అదే కదా. అప్పుడంటే నేనేం వ్యభిచారం చేయలేదు, నేనేం దొంగతనం చేయలేదు, నేనేం ఎవరు దొంగతనం చేయలేదు, ఏదైనా ఒక చిన్న చిన్న తప్పులు ఉంటే అప్పుడప్పుడే చేసుకుంటున్నా ప్రార్థన. క్షమించయ్యా, ఇదిగో ఈ తప్పు జరిగింది, మొన్న నీ మాట అనేసా, ఇదిగో ఏడు ఈ ధోనికి నా ధోని మూటిచ్చా, ఆడు మేలకుండా ఉండే దగ్గరికి వెళ్ళి నేను అటాక్ 2 గుర్తుద్ది అండి. ఇట్లా ఈ చేసిన తప్పులని చెప్పుకున్నాడు. కానీ ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు? ఇప్పుడు మాట్లాడితే అడగండి చెప్పాబే అంటారు. ఏందిరా అని అంటే నీ దైవత్వం ఎదుట నా హృదయం అంతా స్పష్టంగా కనిపిస్తుంది ప్రభా, అర్థం వల్లే నువ్వు ఉన్నావు. నేను ఈ బయట సొక్కాన్ని కాదయ్యా చూసుకుంటుంది, లోపల ఆత్మజీవుడు కనిపిస్తూ ఉన్నాడు. స్తోత్ర, లోపల ఆత్మజీవుడు కనబడిపోతున్నాడు. నేను చూసినప్పుడు నాకు కన్నీరు ఆగట్లేదు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించవలసిన, ఆరాధించవలసిన మనం ఏం చేస్తున్నాం? ఎక్కడున్నామండి? పేరు కల వచ్చి వెళ్ళిపోతున్నామా? దైవ భయం కలిగిన వారంగా ఉన్నామా? యెహోవా యందు భయం నిన్ను బలవంతం చేస్తా ఉందా? దేవుడు
దేవుడిని కనపరచడానికి, దేవుడిని మహిమపరచడానికి చాలా మంది ఇలా అనుకుంటారండి. ఇప్పుడు సేవకుడు దేవుడు ఎవరిని ఆ స్థానంలో ఉంచి 4 మాటలు చెప్తాడో ఆ మాటలు మనం శ్రద్ధగా విని అనుసరిద్దామని మనసు కూడా ఉండాలని నేను చెప్పాడు. ఇప్పుడు వాళ్ళకంటే గొప్పదని నేను చెప్పట్లేదు. నా సమయంలో నేను వాక్యం చెప్పినప్పుడు 1 వినాలి, 2 అంగీకరించి అనుసరించాలి. నువ్వు అనుసరించే నాకంటే అయిపోతా, నువ్వు అసలు పొరపాటు, నువ్వు నీకు ఇష్టం లేకపోతే అసలు పొరపాటును కూడా నాకంటే. దేవుణ్ణి ఆరాధించుకుంటే ఆయన పని నేను చెప్తున్నట్టు లెక్క. అందరికీ నేను కోరేది నువ్వు భగవంతుని ఆరాధించుకో. వాక్యం నాది కాదు, ఆయన మాట నేను చెబుతున్నా. స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? ఆయన మాట నేను చెబుతున్నా. హల్లెలూయా. నువ్వు జక్కయ్య చెట్టు కూర్చున్నాడు, యేసు ఎవరైనా ఆ నుంచి చూస్తున్నాడు. యేసు పడ్డారు, వారి దిగిరారా. ఆయన ఎక్కడ ఉన్నాడు కరెక్ట్గా ఎదురుకు వచ్చి ఆగాడు. వచ్చారే ఈ దిగరా. స్తోత్రం. జక్కి దిగొస్తే ఇంటికి వెళ్ళి యేసు ప్రభువును తన గృహంలో చేర్చుకోవడం సాధ్యమైందా? అక్కడే కూర్చొని అక్కడే సొంతాడు అనుకో, దిగరానైనా. స్తోత్రం. మనలో చాలా మంది సేవకులు చెప్పే మాటలు అయితే వింటున్నాం కానీ ఎక్కిన చెట్టు దిగలేదమ్మా. ఎక్కిన చెట్టు దిగకపోతే, వాక్యాన్ని అనుసరించకపోతే, దేవుడిని స్తుతించుకోకపోతే, నీ మార్గాలలో ఏమన్నా ఆ యొక్క అపరాధాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిచేసుకోమని సేవకులు చెప్తూ ఉన్నప్పుడు నువ్వు సరిచేసుకోవడానికి మొదట ఈ దైవజనుల ఉపదేశానికి విలువ ఇవ్వకపోవడం, నువ్వు సరిచేసుకోకపోవడానికి కారణం. స్తోత్రం. నాకేమైనా నష్టం లేదు, నష్టం అంతా నీదే. చెట్టుకు చీడ పట్టింది మందు కొట్టుకోరా అంటే సురేష్ చెప్తే కొట్టును, అమ్మాయి చెప్తే కొట్టారు అన్నావు అనుకో, చెప్పింది మరి అమ్మాయి. స్తోత్రం, హల్లెలూయా. మరి చెట్టుకు చీడ పట్టింది మందు కొట్టుకోరా. అరే నీ మార్గం సరైనది కాదు, సరైనది చేసుకోరా. నేను ఏం చెప్తున్నానో అది నాకు కూడా వినబడుతున్నాయి. చెప్పండి, స్తోత్రం చెప్పండి. తలకాయలు మీకు వరకు రాకపోండి. అర్థమవుతుందా? నేనేం చెప్తున్నానో నాకు వినబడుతున్నాయి. వాక్యం చెప్పినప్పుడు ఒకటి వినాలి, 2 అనుసరించే విషయంలో రుణం కట్టుకోవాలి. నువ్వు ఎంతవరకు వింటున్నావు అనేది నాకు తెలుదా? దేవుడికి స్తోత్రం. నువ్వు ఎంతవరకు అనుసరిస్తున్నావు అనేది, నువ్వు ఎంతవరకు దేవుడిని మహిమపరుస్తున్నావు అనేది నాకు అర్థం కదా. వినటం ఎందుకు ఆనందిస్తే నేను ఆనందించనుగా చెప్పడం ఎందుకు? వినడానికి బాగుంది అన్నవరకే నువ్వు పెట్టుకుని ఆ వాక్యం నీలో ఫలించడానికి నువ్వు చేయవలసిన కృషి చేయకపోవడానికి నీకు తగిన కారణాలు నీకుంటాయి. ఇక్కడ సర్కస్ ఆడడానికి ఎవరో సిద్ధంగా లేదు. ఎవరికి స్తోత్రం. చూడడానికి నీకు ఇష్టంగానే ఉంది కానీ ఇది సర్కస్ కాదని నేను అంటున్నాను. దేవునికి స్తోత్రం. నేను ఎవరిని దేవుని చేయడానికో రోడ్లను పెట్టడానికో ఏది చేయనండి. నా ప్రియ సహోదరులను బాగా గమనించండి. మనము భగవంతుడిని ఆరాధించుకుంటే మనకే మంచిది. మనల్ని చూసేవాడికి మన వల్ల ఏమి మేలు కలగదు, వాడి వలన మనకేమీ నష్టం కలగదు. మన దేవుడిని మనం ఆరాధించుకుంటే మనం బాగుంటాం. దేవుడికి స్తోత్రం. మనం మన చేతితో మనం భోజనం చేస్తే మన కడుపు నిండుద్ది. మన జీవితాలతో భగవంతుడిని కొలుసుకుంటే, యేసు ప్రభువుని స్తుతించి ఆయన మార్గంలో నడుచుకుంటే మన జీవితానికి ఆయన దర్శన భాగ్యం కలిగింది, ఆయన నడిపింపు కలిగింది, ఆయన త్రోవలో వచ్చి ఆయన మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దావీదు కంటే దేవుడిని వెదకాలి అన్న ఆశ ఉంది. మనలో చాలా మందికి దేవుడిని ఆరాధించాలి అనే ఆశ కొదువుగా ఉంది. ఎదాల వస్తున్నాము అలా కాదు. భగవంతుడిని ఆరాధించుకోవాలి, ఆయన సేవించుకోవాలి. ఆయన మన ఉనికికి ఆధారమైన దేవుడు. ఈరోజు మనం అనే వారిని ఇలా ఉన్నామంటే దానికి కారణం ఆయన కాదా అండి? చెప్పమ్మా. నీవు అనే వ్యక్తి ఈరోజు నీవున్న స్థితిలో ఉండడానికి యేసు ప్రభువు కారకుడు కదా. మరి ఆయనకు చెల్లించవలసిన స్తోత్రములను మనం చెల్లించలేకపోవడమే
మన జీవితంలో సంపూర్ణ ఆరోగ్యాలు పొందుకోలేకపోవడానికి, మన కుటుంబంలో ఎదురయ్యే సమస్యలలో విజయం పొందలేకపోవడానికి మూల కారణాలు ఆయన్ని ఆరాధించవలసినంత స్థాయిలో ఆరాధించలేకపోవడం. మన కుటుంబంలో, మన దైనందిన జీవితాలలో దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. లోకస్తులైన వాళ్ళు బ్రతుకుతున్నామా? నిజమైన విశ్వాసంలో బ్రతుకుతున్నామా? మందిరానికి రాని వారు, నీ ఇంటి పక్కన వారు ఎలాగే ఉన్నారో నీవు కూడా ఎలాగే ఉంటున్నావా? ప్రత్యేకమైన జీవితాన్ని గడుపుతున్నావా? నువ్వు ఎంతలాగా అని చెప్తూ ఉన్నావేమో, ఉంటే ఉండు, పర్వాలేదు. కానీ భగవంతుడిని ఆరాధించుకోవాలి. ఆయన మేలు చేసి తన సన్నిధికి నేను రప్పించుకున్నాడు కదా. సంఘము అని వాటి అర్థం ఎక్లీషియా. ఒకసారి అనండి, ఎక్లీషియా అని. ఎక్లీషియా అంటే సంఘం. దేవుడు భక్సింగయ్య గారు ఈ మాటలు రాయిగా నేను అటు చదువుకుని చెప్పుకుంటూ ఉన్నాను. ఎక్లీషియా అనే మాటకు అర్థం లోకములో ఉన్న వారిని లాగుకొని వచ్చినది అని అట. అంటే ఈడుచుకొని వచ్చాడట. అంటే లోకంలో మన ఒరే రారాసురేసా అంటే నేను రావట్లేదంట. ఆయన ఎందుకు ఎగేసినా రావట్లేదంట. చెయ్యి పట్టుకొని బలవంతుడు ఆయన ఈడ్చుకుని వస్తున్నాడట. నీకు తెలుసా, అనేకమైన మానవ సంబంధమైన సమస్యలలో మనం ఉన్నప్పుడు యేసు ప్రభు మేలు చేసి ఆ మేలు అనే తన చేతులను గట్టిగా పట్టుకొని మందిరానికి లాక్కొచ్చాడు కాదండి. యేసు ప్రభు మాట వినపడంగా నీ పైకి ఏమంటో తెలుసా? నీ మనసు ఎంత వ్యతిరేకించింది మనకి యేసు ప్రభు మొత్తం. ఆయన పాస్ గారు ఎంతలా అంత ఎత్తున ఉన్నాడు, చక్కగా తెల్లబట్టలు తెల్లపంచి కట్టుకుని దచ్చగా ఎదుగుతున్నాడు. నన్ను దగ్గర నుంచి మనలో ఏమంటారు, మా విరోధంలో ఏమంటారు, మనకెందుకు యేసు ప్రభు అని అనుకున్న ప్రతి ఒక్కరిని యేసు ప్రభు డాక్టర్ అందరూ తెలియదు. ప్రభు యేసు ప్రభు చెయ్యి గట్టిగా పట్టుకుని లాగాడు. ఎక్లీషియా అంటే అది సంఘం. అంటే ఆయన తెలవగా ఎవరు రాలేదు, భూమి మీద ఎవరు రాలేదు, మామే కాదు, భూమి మీద ఎవరు రాలేదు. స్తోత్రం. అందరినీ గట్టిగా లాగాడు. కారణం ఏంటంటే మనిషికి లోకం అంటే ఉన్నంత ప్రేమ దేవుడు అంటే లేదండి. జీవుడికున్న గుణం అది. జీవుడికున్న గుణం ఏంటి? మనం పొందులం. ఎవరమ్మా? దీవెనయ్య గారు అన్నారు. మనందరం ఎవరు అంట? ఈ పంది కత్తి గొరిపిల్లగా మారిపోయింది. ఏంగా మారిపోయిందమ్మా? గొరిపిల్ల. లోకంలో ఎంతసేపు ఆ భోజనం పడి కొనడం అంటే ఎంత సంతోషం అంటే అది యేసుప్రభుని నమ్ముకున్నారందో వాడు అందరూ ఏమనుకుంటారు, వీళ్ళు రేపు పొద్దు నుంచి నా బతుకు అయిపోయినట్టే. యేసుప్రభుని నమ్ముకుంటే నా బతుకో ఈ బోధలో పొర్లుకి ఆహా ఎంత మనోహరంగా ఉన్నది. ఆ బోధలో ఉన్నటువంటి మనం యేసుప్రభు పిలిస్తే రాలేదు. మనం ఏం చెప్తారు కదమ్మా? చెప్పమ్మా, నీవు చేయవలసిన స్తోత్రం చేయడంలో నీవు ఆసక్తి చూపకపోతే దేవుడు నిన్ను ముద్దెట్టుకుంటాడా? దేవుడు నిన్ను ముద్దెట్టుకుంటాడా? నీవు ఆరాధించవలసిన స్థాయిలో ఆయన్ని ఆరాధించుకోలేకపోతే ఆ రెండు కళ్ళేసుకుని ఏం చేయవు? ఎవడు పాడతాడా? ఏ పాస్టర్ పాడతాడా? పెద్దలు పాడినారు, కొట్టిన చేతులే పండుగ, కొట్టని చేతులు దండుగా. ఎవరు పాడుతాడా పాట, మనం మాత్రం పాడొద్దు. ఎందుకంటే ఆయన పాడేవాళ్ళు అందరూ ఏం చేస్తారంటే ఖాళీగా ఉన్నప్పుడు మనకలాగా ముసలమ్మ ముచ్చట్లు వేసుకుని ఎక్కడ బుద్ధముంటు దొరికితే అని ఎత్తుక్కోకుండా పొద్దుగా చెప్పు మోకరించి ఎక్కువసేపు హాయిగా మోకరించి ఆ భూమి తీసుకుని ఆనందంగా కాసేపు పాటలేంటారు వాళ్ళు. ఆ వినేటప్పుడు మనసంతా అక్కడ పెట్టి శ్రద్ధ నేర్చుకుంటే అక్కడ పాట వచ్చింది. ఊరి వచ్చేది అనుకున్నారా? పొరపాటు కూడా రాదు. ఊరిని ఎవరికి రాదండి. అంత శ్రద్ధగా వింటేనే వస్తుంది. శ్రద్ధకు మూలం ఆసక్తి. శ్రద్ధకు మూలం ఏంటమ్మా? ఆడు పాడితే నేను విన్నాడు. నీ బతుకు అంతేనా? ఆడు పాడితే విన్నాడు. నువ్వు బుర్రగొండలో పొరలేడు. దేవుడికి స్తోత్రం. మీ ఇంట్లో ఒక మనిషిగా నేనేం చెప్తున్నానంటే దేవుడిని ఆరాధించుకోవలసిన మన జీవితం అంతా లోకంలో గడిచిపోతా ఉంది. కాలం వెనక్కి తిరిగి రాదు.
అమ్మా దైవ స్తోత్రం చేద్దాం, దేవుని ఆరాధించుకుందాం, ఆయన కీర్తనలు నేర్చుకోమ్మా, ఆయన పాటలు నేర్చుకోమ్మా. నీ మనసంతా ఆ ఆరాధన మీద ఉంచు, ఆ వాక్యం మీద ఉంచు. దేవుని సన్నిధి మీద ఎంత ఎక్కువ శ్రద్ధ ఉంచుతావో అంతగా మీ హృదయంలోకి దైవభక్తి వచ్చేస్తుంది. ఈ దైవభక్తి నీకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మోకరించి ప్రార్థన చేసేటప్పుడు ఏ పరిస్థితి గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావో దాన్ని అంతు తేల్చేస్తుంది ఆ ప్రార్థన. స్తోత్రం. కాబట్టి గుండెలంటే ఈ దైవ సన్నిధిని ఎక్కించుకోవడానికి పాస్టర్ వాకింగ్ చెప్పేటప్పుడు శ్రద్ధగా మాటలన్నీ గుండెల్లో పోషించుకోవాలి. భక్తి కలిగిన బిడ్డలు కీర్తనలు పాడేటప్పుడు ఆ కీర్తనంతా నేర్చేసుకోవాలి. పాట స్టైల్ మాత్రమే కాదు, ఆరాధన హృదయం కూడా ఎక్కాలా. స్తోత్రం. ఆవిడ పాడిందమ్మ ఫోన్లో, ఇద్దరు అప్పాజిడు ఎవరు పాడతారు, చాలా బాగా పాడతారు. దేవజులు మ్యాథిస్ గారు ఉన్నారు, మంచి అభిషక్తుడు, ఆయన పాడితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ మరి గొప్పది అని తెలిసి వాడి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. గొప్పది అని తెలిసి దాని దగ్గరికి వెళ్ళి, మనకు అసలు గొప్పది అని తెలియదు అనుకో, ఇంకెక్కడ వెళ్తా ఉంది తెలిస్తే ఆలోచిస్తున్నావా, స్తోత్రం చేద్దావా? ఎప్పుడైనా పాస్టర్ గారు కానీ సంఘంలో ఎవరైనా కానీ ఒక మంచి దైవజనుడిని కూర్చున్నటువంటి పాటలు కానీ మాటలు కానీ ప్రస్తావిస్తున్నారంటే వెంటనే ఈ మనసు ఎక్కడికి వెళ్ళిపోవాలంటే, వారి ఆత్మీయ స్థితి ఉన్నతమైనదైతేనే మన దైవజనుడు కానీ మన సంఘంలో బిడ్డలు కానీ ఆ యొక్క మాటలు నేర్చుకుంటున్నారు అనే విషయం నీకు అర్థం కావాలి. అర్థందా? సోదరు పదివాడికి అయ్యో అయ్యో అవినాలయ్యా అని చెప్పి బతుకు కాదు. ఏది శ్రేష్టమైనది, ఏది గొప్ప, ఏది వెలికి అందులో నుంచి కొంత భక్తిని ఈ గుడిలో చేర్చుకోవాలి. దాన్ని మందిరానికి వచ్చి తర్వాత మీ కుటుంబాల వద్ద ఎక్కడైతే మోకరిల్లి ప్రార్థన చేస్తారో ఆ స్థలంలో మోకరిల్లి గుండెల్లో ఉన్న భక్తిని దేవునికి ప్రార్థన ద్వారా తెలియచేసి, ప్రార్థనతో దేవుడితో కాలం గడిపితే, సమయం గడిపితే దేవుడు నీ యొక్క దిగి వచ్చేస్తాడు. బద్ధకమనే దెయ్యం నేను విడిచి పారిపోయింది. స్తోత్రం చెప్పు. బద్ధకమనే దెయ్యం బట్టి నీకు నాకు ప్రార్థన చేయడం లేదు కదా, సోమరిపోతున్నాం కదా, అందుకనే ప్రార్థన నేర్చుకున్నాను. ఆ అమ్మాయి పాడుద్ది, ఆ అబ్బాయి పాడతాడు. అక్కడ ఒక అమ్మాయి ఉంది, ఇంకొక అమ్మాయి గారు ఏమో రాలేదు. దేవునికి స్తోత్రం. వీడు పాడతాడు, మనం విందాం. 2 చెవులు ఉన్నాయిగా, 2 చెవులు. దేవునికి స్తోత్రం. రాజుగారు మంచి కత్తిరి కొనుక్కోవాలి. ఈ శివులునిగా దేవునికి స్తోత్రం. నేర్చుకో దైవ స్తోత్రం చేయి. జీవితానికి విలువ వస్తుందని, కాలాన్ని వ్యర్థంగా పోనీయకూడదమ్మా. మన జీవితం ఈ భూమి మీద, మానవ జీవితం అత్యంత విలువైనదమ్మా. నేను చాలాసార్లు చెప్తున్నాను, దైవ సన్నిధిలో నువ్వు గడిపే క్షణాలు నీకు పరిపూర్ణమైన మారు మనసులు తీసుకురావడానికి, క్రీస్తు ప్రభుతో సహవాసం చేస్తూ నీ ఆత్మీయ జీవితాన్ని బంగారం వలె ప్రకాశింప చేయడానికి అది అమూల్యమైన క్షణములు కాగా వాటిని నీవు సద్వినియోగం చేసుకుంటే, యాకోబుకు ప్రత్యక్షమైన దేవుడు నీ ఎత్తుకు వచ్చి నీకు ప్రత్యక్షమై ఆయన నిన్ను సంపూర్ణంగా తన బిడ్డగా చేసి నీకు కావలసినటువంటి ఆయురారోగ్యాలు, కృపాక్షేమాలు అనుగ్రహిస్తాయి. స్తోత్రం. నీవు ఈ సమయాన్ని వ్యర్థం చేయవక, విలువైనది నీ జీవితం. భగవంతుని సేవించుకోవాలి, ఆయన పాటలు నేర్చుకోవాలి, ఆయన వాక్యం నేర్చుకోవాలి. మొన్న ఒకరోజు వాక్యం చెప్పాడు, అవాక్యం చెప్పాడు. నువ్వు పొద్దున్నే చేసి అరగంట ప్రార్థనలో, సాయంత్రం చేసి అరగంట ప్రార్థనలో మంచి మాటలు 4 లేనివంటిగా ఆ మాటల్ని యేసు ప్రభుత్వం నన్ను జీవించని కూడా నువ్వు అనకపోయిన వల్ల నాదేదో నేను చేసుకుంటా, నా గురించి నువ్వు చెల్లిపోతారులా. ఆ 4 మాటలు ప్రభుత్వం మాట్లాడు. అయ్యా యాకోబట తెలుగులో అయితే అతని ఎందుకు దేవదత్త వచ్చేసిందట. ఇలా ఏ మాటలైతే దైవజనుడు చెప్పాడో అవి 10 సార్లు నీవు పలకడం వల్ల దేవుడు నీ ఎందుకు దిగి వస్తాడు. స్తోత్రం చెప్పు. దేవుడు నీ దగ్గరికి దిగి వస్తే నీ మాట, పాట, ప్రార్థన అన్ని మారిపోతాయి, అద్భుతమైనగా మార్చబడిపోతాయి. అవి అద్భుతమైనగా మార్చబడిపోతాయి. నీ కుటుంబము ఒక ఏదేను తోటలోనే మారిపోయింది. నీ సమస్యలన్నీ నేను చూసి భయపడతాయి. ఇప్పుడు వరకు ఏదన్నా సమస్యను చూసి అయ్యా ఇదయ్యా నా పరిస్థితి ఇదయ్యా అని చెప్పి నీవు దేవుని వాక్యాన్ని గుండెల్లో పెట్టుకుని కనుక విధేయతతో ప్రభువుకి ప్రార్థన చేస్తే నీ సమస్య నిన్ను చూసి భయపడడం ప్రారంభించింది, అది వణకడం ప్రారంభించింది. అది ఎదురు
వెళ్ళిపోవడానికి దిక్కులు చాలా ప్రారంభించింది. వాక్యం చెప్పింది, నీ శత్రువుని ఎదుగు ఒక ద్వారాన వచ్చి వాడు 7 త్రోవల గుండా బయటికి. అలా చేయడానికి వాక్యమును మనం జాగ్రత్తగా మన గుడ్డల్లోనికి తెచ్చుకుని దానిని ప్రార్థించాలి. దాన్ని సమయం విలువైనది, కాలం విలువైనది. ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకుందాం, పాడు చేసుకోవద్దు. నీ పరిపాలన సమయంలో అందరికంటే గందరకడ నేను ప్రార్థించి నీ పరిపాలన ప్రారంభించు. ప్రభు సన్నిధి నీకు తోడై ఉంటుంది. యేసు ప్రభుతో సహవాసం చేసేటప్పుడు కూడా ఆసక్తితో, నిండు మనసుతో నీవు ప్రభుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ, ఆయన వాక్యాన్ని పదే పదే తెలుసుకుంటూ నీవు స్తుతించడం వలన నీ కుటుంబంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి, చోటు చేసుకుంటాయి. యేసు ప్రభువు తన యొక్క సన్నిధిని, తన చేతిని నీ ఇంటి మీద చాపి నేను నడిపించడం ప్రారంభిస్తే నీ నడకే మారిపోతాయి, నీ కుటుంబ పరిస్థితులు మారిపోతాయి. దేవుడే వాటిని నడిపించేవాడుగా ఉంటాడు. ఈ దేవుడు తన మీద ఆనుకుని ఆధారపడే వారిని సంపూర్ణంగా తన ఆధిపత్యంలోనికి తీసుకుని వారి బాగోగులన్నీ చూసే మహాదేవుడు. స్తోత్రం. వారి బాగోగులన్నీ ఆయనే చూస్తాడు. నీ సమస్యను ఆయన సమస్యగా పెట్టుకుంటాడు. నమ్మగలవా? నీ సమస్యను ఆయన తన సమస్యగా పెట్టుకుంటాడు. నీ భర్త నీకు ఇంట్లో ఏమైనా కష్టం వస్తే ఏం చేస్తాడు ఆయన కూడా ఆ కష్టాన్ని తన మీద వేసుకుని నిన్ను ఎలా ఆ సమస్య నుంచి విడిపించాలని ప్రయత్నం చేస్తాడు. అది పెట్టవలసిన కదా. దేవుడు నీ భర్త కంటే ఎక్కువ. నీ సమస్యను ఆయన తన మీద వేసుకుని నిన్ను ఎలా సమస్య లేని వ్యక్తిగా చూడాలి అని కోరుకునే దేవుడు. కనుక ప్రభుతోనే సహవాసం చెయ్యి, ఆయనతోనే మాట్లాడు. ఆయన నమ్మదగిన వాడు. మనము అడగక ఆయన వద్ద నుంచి కార్యాలు పొందుకోవట్లేదని. అడిగితే ఖచ్చితంగా ప్రభు సహాయం చేస్తారు. ప్రభు చెప్పారు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని విడిపిస్తాను. అతడు నాకు ప్రార్థన చేశాడు కనుక, నా సన్నిధిని మొరపెట్టాడు కనుక నేను అతనికి ప్రత్యుత్తరం ఇచ్చేదను. అర్థమైందా? అతడు ప్రార్థిస్తే అతడు ప్రత్యుత్తరం పొందుతాడు. అతడు ప్రేమిస్తే అతడు దేవుని యొక్క ఆధీనములో ఉంటాడు. కాబట్టి నిన్ను సంపూర్ణంగా దేవుడు తన యొక్క నాయకత్వం క్రింద నడిపించడానికి మనందరి యొక్క ప్రభు ఒక్కటే కోరుతున్నారు, ఆయనను స్తుతించే మనస్సు, వివేకముతో ఆయన్ని ఆరాధించే మనస్సు, జ్ఞానముతో ఆయన్ని మహిమపరిచే మనస్సు మనం కలిగి ఉందముగాక. నీ బలమును, నీ ప్రభావాన్ని చూడాలని పరిశుద్ధాలయం ముందు నేనెంతో ఆశతో నీ తట్టు. దేవుడు బలవంతుడు. కీర్తన 2 బలము తనదని యెహోవా సెలవిచ్చెను, అది 2 మార్లు నాకు. ఒక్కసారి దేవుడు అన్నాడు, నాది బలం. ఆ మాట విశ్వాస దగ్గరికి 2 సార్లు వచ్చేసి ఎలా వచ్చింది చెప్తామా? ఒక పెద్ద పర్వతాల మధ్య ఈ భక్తులు మాట్లాడుకుంటున్నారు, దేవుడు దాసుడు. ఈ దేవుడు అంటున్నాడు, నీ బలం నేనే, నీ ధైర్యం నేనే, నీ ఆశ్రయం నేనే, నువ్వు ఆధారపడేటటువంటి దేవుడు నేనే అని యేసుప్రభు చెప్తే అది వెళ్ళి ఆ యొక్క కొండల శిఖరములకు తాకి మరలా ఆ మాట తిరిగి ఈ భక్తుల దగ్గరికి వచ్చేస్తుంది. యేసుప్రభు అంటున్నారు, నీకు బలమై ఉన్న దేవుడు ఆయనే. స్తోత్రం. బలము తనదని దేవుడు సెలవిచ్చెను, అది 2 మార్లు నాకు. నా ఆశ్రయం నా యేసే, నా కోట, నా కొండ, నా యేసే అని మనం సంపూర్ణంగా అనుదుముగాక. ఏమన్నా? నా కోటయు నా నా కోట నా యేసు, నా కొండ అని ఎప్పుడైతే మనం చెప్పే బిడ్డలంగా ఉంటామో అప్పుడు నిశ్చయంగా ఖచ్చితంగా ఈ దేవుడు అంటాడు కదా, నీకు బలము నేనే,
నీవు ఆధారపడేటటువంటి దేవుడు నేను. మనం ఆధారపడదగిన దేవుడు ఎవరండి? యేసు ప్రభువే. మన బలం మీద, మన శక్తి మీద, మనకున్న వాటి మీద ఆనుకోనడానికి గడిచిన కాలమే చాలును. నీకు ఏ బలం అయితే ఉందో, నీ తెలివితేటలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆనుకున్న కాలమికి చాలు. ఇప్పుడు ప్రభు మీద ఆధారం. ఇప్పుడు దేని మీద ఆధారపడు? యేసయ్య మీద ఆధారపడు. ఆయన్ని స్తుతించటంలో, ఆరాధించటంలో, నీవు చేసే ప్రతి ప్రయత్నంలో నీ సెలవు లేకుండా నేను ఒక్కడుగు కూడా ముందుకు వేయను. ఆగలమా? చాలా అరుదయ్యా. 100 రోజులు ఒక్క రోజు నీ ప్రార్థన చేస్తానేమో అంటామా? చెప్పడమా? ఇంటానికి ఒక మాటలు కావాలి, పాటిస్తాకే మా మాటలు మనకు వద్దా? ఏమా సోదరులేమా? నీ సెలవు లేకుండా ఒక్కడుగు కూడా నా జీవితంలో నేను అయినయ్యా. దైవజనులు అంటున్నారు, ఓ విశ్వాసి, నీవు చేసే ప్రతి ప్రయత్నంలో ఇది నీ చిత్తము కాని చూడను ఇందులో నుంచి తప్పించండి, ఇది నీ చిత్తమైన చూడు, నాకు నీ సహాయమును అనుగ్రహించండి. నేను చేయగట్టా, నేను చాలా తెలుగుదాన్ని, బాబా నేను చాలా తెలుగుదాన్ని, చాలమ్మా, ఆ అనుకున్న కాలం చాలమ్మా. ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థిద్దాం. నీ చిత్తము చొప్పున నా పరిపాలనలో నన్ను నడిపించండి ప్రభు. నా చేతి వృత్తులలో నన్ను దీవించండి నాయన. నేను చేసే ఏ ప్రయత్నమైనా నీ చిత్తాన్ని ఆయాసాన్ని కలిగించేదైతే దాని నుంచి నన్ను తప్పించండి అయ్యా అనగలరండి ఆ మాట? ప్రభుని ఏదో విధంగా బలవంతంగా ఎక్కడ దశంగా పెట్టాలి ప్రభు. ఓ ప్రభు దశంగా పెట్టాలి ప్రభు. నీ చిత్తం కాదు నాకు వద్దు, నీ చిత్తమైన దానిలో నేను నమ్మకంగా నీ పని చేస్తూ నేను స్తుతిస్తూ